రాజకీయ దుమారం రేపిన చండీగఢ్ ప్రతిపత్తి మార్పు అంశంలో కేంద్రం స్పందించింది. చండీగఢ్ ప్రతిపత్తికి సంబంధించిన మార్పుల విషయంలో ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే ఉందని, దానిపై నిర్ణయం ఇంకా తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇంతకీ ఎన్డీఏ చేపట్టాలనుకున్న ఆ మార్పు ఏంటి? వాచ్ ది స్టోరీ. చండీగఢ్ పై సెంటర్ ఆర్టికల్ 240 అమలు చేస్తుందా? భగ్గుమన్న పంజాబ్, వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. నిర్ణయం తీసుకోలేదంటూ కేంద్రం ప్రకటన. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం, పంజాబ్ క్యాపిటల్ సిటీ, మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం కూడా. అయితే ఈ ప్రతిపత్తిని కేంద్రం మార్చనుంది అనే సమాచారం గుప్పుమంది. ఆర్టికల్ 240 కిందకు చండీగఢ్ ను తీసుకువస్తారని ప్రచారం సాగింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్రం వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కి రంగంలోకి దిగింది. ఆ నిర్ణయమేదీ తీసుకోలేదని ప్రకటించింది. అసలు చండీగఢ్ కి ఉన్న కేంద్రపాలిత ప్రాంత హోదాని మార్చేలా తీసుకునే ఏ నిర్ణయమైనా వ్యతిరేకిస్తామని ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలు ప్రకటించగా, పంజాబ్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇది దృష్టిలో పెట్టుకుని బీజేపీ వెంటనే ఈ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. అసలు పంజాబ్ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో యంత్రాంగంలో ఎలాంటి మార్పులు చేయడం కేంద్రం ఉద్దేశం కాదని, కేవలం చట్టాలు తయారు చేసే విధానం మరింత సులువు చేయడమే దీని ఉద్దేశమంటూ హోం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇస్తూ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పోస్ట్లో పొందుపరిచింది. రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో ఆర్టికల్ 240 కిందకు చండీగఢ్ ను తీసుకువచ్చే అంశంపై చర్చ చేపట్టనున్నట్లు బులెటిన్స్ లో పొందుపరిచారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, దయూ డామన్ కి ఎలాంటి హోదా అయితే ఉందో వాటిలానే చండీగఢ్ ని కూడా మార్చాలి అనే ప్రతిపాదనపై ఈ సెషన్స్ లో చర్చించాలనేది బులెటిన్ సారాంశం. అయితే ఈ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీలు లేవు. ఎప్పుడైతే ఈ విషయం అందరికీ తెలిసిందో వెంటనే పంజాబ్ వ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. చండీగఢ్ పై పంజాబ్ కి ఉన్న హక్కుని కేంద్రం కాజేసేందుకే ఇలా నిర్ణయం తీసుకోబోతున్నారని పంజాబ్ లోని పార్టీలు మండిపడ్డాయి. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మన్ ఈ ప్రతిపాదనను తీవ్రమైన అన్యాయంగా ఆరోపించగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్డీఏ రాజ్యాంగపరమైన హక్కుని హర్షించేలా వ్యవహరిస్తోందని ఆరోపించింది. कि देश का जो हुक्मरान देश की भारतीय जनता पार्टी केंद्र सरकार देश के साडे चंडीगढ़ नूं साडे पंजाब नूं खत्म करना चाहती है। 350 साल पहला साडे गुरुआं ने भारत की एकता ते अखंडता के लिए अपना बलिदान दिता और देश एकमुठ रखा, देश की एकता ते अखंडता नूं कायम रखा। पर लेकिन आज उसे तरीके दे नाल जदों उदों जालम आम लोकां ते हमला कर रहे सी। శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కూడా ఇలానే బీజేపీపై మండిపడగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ ఖక్కర్ కూడా కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం చండీగఢ్ పంజాబ్ గవర్నర్ పాలన కింద ఉండగా 1984 జూన్ 1 నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. అంతకుముందు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్వతంత్ర హోదాలో ఉండే ఓ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో సాగేది. 2016లో కేంద్రం గవర్నర్ వ్యవస్థ స్థానంలో ఓ మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో పరిపాలన సాగేలా మార్పు చేయాలని సూచింది. అయితే అప్పట్లో కూడా తీవ్రంగా వ్యతిరేకత రాగా వెనక్కి తగ్గింది. రాజ్యాంగానికి చేసిన 131వ సవరణ ద్వారా చండీగఢ్ పంజాబ్ కి రాజధానిగా కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఆ స్థితిని అలాగే కొనసాగించాలనేది అక్కడి అన్ని పార్టీల వైఖరి. దీంట్లో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలి అనేది ఇక్కడి పార్టీల వైఖరి. తాజాగా మరోసారి ఆర్టికల్ 240 ద్వారా చండీగఢ్ స్థితిలో మార్పు కోసం కేంద్రం ప్రతిపాదన తీసుకురావడం
రాజకీయంగా కలకలం రేపుతోంది.